ఈ చివరి దినాల్లో దైవజనులుగా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం తెలుసుకోవాలి. ఇది నేను గనక మీకు చెప్పకపోతే ఇక్కడ సేవకుల మీటింగ్లో నేను చెప్పే మాటలు వేరే ఎవరైనా చెప్తారు, అది పెద్ద విషయం ఏమి కాదు. దైవజనులు వాట్ గాడ్ వాంట్ దీస్ ఎండ్ డేస్, ఈ చివరి దినాల్లో దేవుడికి దైవజనుల దగ్గర ఏం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో తెలుసా అండి? అతి త్వరలో దైవజనులు మనము అధికారుల ముందు, మనము రాజుల ముందు, మనము మన శత్రువు ముందు అనేక పరిస్థితుల్లో దైవ సేవకులు నిలబడవలసిన రోజులు సమీపించినాయి. దేవునికి స్తోత్రం. ఏదో మనం సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. రానున్న రోజుల్లో మనము నిలబడే స్థితి మారిపోతుంది. ఎందుకంటే మనల్ని ఎదుర్కొనే వారు మారిపోతున్నారు. మనల్ని ఎదుర్కొనేవారు ఎవరంటే అధికారులు, మనల్ని ఎదుర్కొనేవారు రాజులు. పరిస్థితులు, ఇంతకు ముందు లేని పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. ఈ పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలి అంటే, దేవునికి స్తోత్రం, ఈ పరిస్థితుల్లోనూ నిలబడాలి అంటే నువ్వు అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా నేను చంపుతారు. ప్రైజ్ గాడ్, ఆమేన్. నీకు వాక్చాతుర్యం ఉన్నంత మాత్రాన కొద్దిసేపు మౌనముగా ఉన్నారు. ఎవరి విషయంలో? ఈయనేంటి మన హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు, నీకు గ్రీకు తెలుసా? ఓ, ఈయన మన భాషలో మాట్లాడుతున్నాడని పౌలు ఆయన చంపడానికి తీసుకువెళ్ళి వాళ్ళు పట్టుకొని చంపాలనుకుంటున్నప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడగానే వాళ్ళందరూ కొద్దిసేపు నిశ్శబ్దమై విన్నారు. కానీ ఆ తర్వాత చంపండి అన్నారు. ప్రైజ్ గాడ్. ఈ చివరి దినాల్లో దైవజనులు మనల్ని ఈ పరిస్థితులన్నిటిలో మనము నిలబడటానికి దేవునికి కావాల్సింది ఒకటి, మనము ఆయనను ఎరుగుటను బట్టి మాత్రమే నువ్వు ఈ పరిస్థితులను ఎదుర్కోగలవు. దేవునికి చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం, ఆమేన్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, తమ దేవునిని ఎరుగువారు వారు బలము కలిగి గొప్ప కార్యములు. ఒక వ్యక్తి దేవునిని ఎరగటాన్ని బట్టి బలం ఉంటుంది. ఏమిటా బలం తెలుసా? స్లోగా స్టార్ట్ చేద్దాం. బలం ఏమిటో? నీ అవసరాలకి బలహీనుడుగా నువ్వు మనుషుల వైపు చూడవు. నీ బలహీనతల్లో నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడే వ్యక్తివిగా నువ్వు ఉండవు. ప్రైజ్ గాడ్. మా పాప యూకేలో ఉంది. పాపది మొన్న పీజీ అయిపోయింది. పాప ఒక డిసెంబర్లో గ్రాడ్యుయేషన్ ఉంది. డిసెంబర్లో గ్రాడ్యుయేషన్ ఉంటే అమ్మ మరి ఆ సర్టిఫికేట్ తీసుకునే వరకు ఉండాలి కదా అని ఒక పేయింగ్ గెస్ట్ ఫుడ్ అకామిడేషన్ ఇస్తారు, అక్కడ పాపను పెట్టాం. తర్వాత అక్కడికి వెళ్ళింది. డాడీ అసలు ఇక్కడ చాలా వరస్ట్గా ఉంది, అసలు ఏం బాగోలేదు డాడీ అంది. 10 మందికి 11 మందికి ఒక బాత్రూమ్ ఉంది డాడీ, చాలా కష్టంగా ఉంది అంది. సో ఆమె ఇంకొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి ముందు చూసుకోవాలి కదమ్మా అని నేను వెంటనే నా ఫ్రెండు వాళ్ళ యొక్క ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి మా పాపను తీసుకెళ్ళమని చెప్పాను. మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తుందట, మా డాడీ ఎవరిని ఏమీ అడగడు, ఫస్ట్ టైం మిమ్మల్ని పాపను తీసుకెళ్ళమని చెప్పి అన్నారు. చూడండి, మన అవసరతలలో ఆమేన్, మన బిడ్డలు మనకి సాక్ష్యం చెప్పాలి. మా తండ్రి సేవకుడు, ఆయన్ని తప్ప వేరే వాళ్ళని అడిగే అంత బలహీనుడు కాదు. దేవునికి స్తోత్రం. మీరు ఆ కోవకు చెందిన వారు, మీరు ఎక్కడో దానికి తగులుకుంటారు కాబట్టి చూడండి, నిజంగా నేనే మీ ప్లేస్లో ఉంటే ఏదో మీటింగ్ అట, ఏదో సేవకుడు వస్తున్నాడట, ఏయో కొత్త మాటలో 4 చెప్తాడని అనుకుంటాం. కానీ ఈ విధంగా ఉంటుందని మనం అనుకో. మచిలీపట్నంలో కూడా అంతే అనుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది, చివరి దినాల్లో సేవకులకు మనకు కావాల్సింది ఇది. ఏది? మనకు ఇంకొక కొత్త మీటింగ్లు కాదు కావాల్సింది, ప్రభు మనల్ని సిద్ధపరిచే విధంగా మనం వెళ్ళాలి. ఇవి ఆలస్యం చేస్తే ఆ రోజుకి మనం సిద్ధపడటము ఆలస్యం అవుతుంది, సిద్ధపడలేమని ఆ తొందర నన్ను ఈ విధంగా వచ్చేటట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం. మీటింగ్స్ కొరకు నేను రాలా. ఈ విత్తనం ఇప్పుడు వేస్తే ఎన్నో సంవత్సరాల కదా మొలుస్తుంది. అది ఆ టైంకి మనం రెడీ అయ్యి ఉండాలి. అప్పటికి రెడీ అయ్యి ఉండాలని ఇప్పుడు తొందరపడుతున్నాం, కానీ మీటింగ్స్ కొరకు కాదు.
మన బిడ్డలు మన గురించి మనం ఎంత బలవంతులం అంటే నీ యొక్క బలహీనతల్లో నువ్వు ఎంత నిలబడగలుగుతావు. ప్రైజ్ గాడ్. మన అవసరాల్ని ఇండైరెక్ట్గా ఎదుటి వాళ్ళకి తెలియపరిచే విషయంలో మన బలహీనులమా బలవంతులమా? ఆయనను ఎరిగిన వారు బలవంతులు. అంటే ఈ లోకంలో నడిచే ప్రతి మలుపులో వాళ్ళ బలవంతులే. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఇంగ్లాండ్ వస్తే మీకు నేను మీటింగ్స్ అన్నిటికీ నేను నా కారులో తిప్పుతాను అంటున్నాడు ఆయన. నేను అన్నాను, మిగతావన్నీ మీరు చూసుకోవాలి. ఏదంటే నేను ఇండియా నుంచి ఎవరైనా అక్కడికి వస్తే వచ్చేది దీని కొరకు అనుకుంటారు. నేను మా బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను అక్కడ ఇచ్చి వచ్చాను. నేను ఈయనతో అన్నాను, దేవుని సేవకులంటే అదే వేరే దేశాలకు వెళ్తే డబ్బులు అనుకుంటారు, నేను అంతకంటే ఎక్కువ ఇచ్చి వచ్చాను అని నేను చెప్పాను. అయితే ఒక విషయం, మనము మన అవసరాలను ఎదుటి వాళ్ళకి తెలియపరిచే విషయంలో మనం బలహీనులమా? ఆకలితో ఉన్నప్పుడు పైకి వెళ్ళి ప్రార్థన చేసే పేతురులాగా ఉండటం విషయంలో బలహీనులమా? పౌలు అన్నాడు, వారి కడుపు వారికి దేవుడు. వీరు దేవునిని ఎరగటాన్ని బట్టి, నేను అప్పుడు ఆయనతో అన్నాను, నన్ను ఇక్కడ పోషిస్తున్న దేవుడు ఇండియా దేవుడు, ఇంగ్లాండ్ కూడా దేవుడే. ప్రైజ్ గాడ్. ఇంగ్లాండ్ దేవుడు అమెరికా కూడా దేవుడే. నాకు ఇక్కడ ఇస్తే నేను ఇక్కడ సేవకులకు ఇస్తే నేను అక్కడికి వచ్చి అక్కడ కూడా సేవకులకు ఇస్తాను, అక్కడ ఇచ్చాను అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. మన దేవునిని ఎరుగుట మనల్ని బలంగా ఉంచుతుంది. ఈ దినాన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపింపబడ్డాను. నేను మొత్తం ముగించలేను, కానీ ఇంట్రడక్షన్ చెప్తూ ఉన్నాను. దేవునిని ఎరగటం అంటే ఏమిటి? దేవునిని నువ్వు ఎరిగావని నీకు ఎలా తెలుసు? దేవునిని ఎరగాలంటే ఏం చేయాలి? మీరు అనొచ్చయ్యా, సేవకులతోనా నువ్వు మాట్లాడుతుంది? ప్రైజ్ గాడ్. సేవకులతోనా నువ్వు మాట్లాడుతుంది? దేవుని ఎరగటం అంటే మారు మనసు కాదా? నేను మారు మనసు గురించి మాట్లాడలేదు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవునిని ఎరుగుట ఈ చివరి దినాల్లో మనకు అవసరమైంది ఆయన ఎరగాలి. ఆయన ఎరుగుట ఏమిటి? ఆయన ఎరుగుట అంటే మనము క్రీస్తుని ఎరగాలి. ఎవరినండి? నేను ఈ చెప్పే మాటలు నేను ముందుకు వెళ్ళిన తర్వాత అసలు అదేమిటో మీకు అర్థమవుతుంది. మనకి అంటే నేను కూడా మనకన్నప్పుడు నేను కూడా మనకి రిఫరెన్స్లు తెలుసు, మనకు ఆలోచనలు తెలుసు, మనకు అనేక విషయాలు తెలుసు, కానీ మనం అనుకున్నట్లు జరుగుతుందా? గత మోపిదేవి ఆ 3-2 మండల్స్ నుంచి పాస్టర్స్ వచ్చారు. ఒక మాట చెప్పాను నేను అక్కడ. యేసు ప్రభుకు ముందు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ వచ్చాడు. యోహాన్తో అన్నారయ్యా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఏలియా రావాలని అన్నారు కదయ్యా, నీకు ముందు ఏలియా రావాలన్నారు కదా, మరి నువ్వేంటి? ఆ విషయం ఏంటంటే ఏలియా వచ్చాడు, కానీ ఆయన ఎడల మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు అన్నాడు ప్రభు. ఎవరో ఆ ఏలియా అంటే బాప్తిస్మ ఇచ్చి యోహానే ఆ ఏలియా ఆత్మతో వచ్చాడని లేఖనం రాయబడి ఉంది. మరి ఆ ఏలియా పాత నిబంధనలో అగ్నిని దించాడు. ఇశ్రాయేలీల హృదయాల్ని దేవుని వైపుకి తిప్పటానికి, ప్రభువా నన్ను నువ్వు తీసేసుకో, వీళ్ళు తిరగరా అన్నాడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఏలియా ఏమన్నాడు? ప్రభువా వీళ్ళ హృదయాలు ఎక్కడ తిరుగుతాయి ప్రభువా, నన్ను తీసేసుకో. అగ్నిని ఎన్నిసార్లు దించినా వీళ్ళు నన్నే చంపడానికి వెంటబడ్డారు అన్నాడు. కదే ఏలియా ఆత్మ, అదే ఏలియా ఆత్మ బాప్తిస్మ ఇచ్చి యోహానులాగా వచ్చి ఒక అగ్ని దించలేదు, ఒక సూచన చేయలేదు. ఆయన ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు సమూహాలు మారు మనసు పొందటానికి, ఆ యొక్క బాప్తిజం పొందటానికి యొర్దాను దగ్గరికి వచ్చినాయి. కారణం ఏమిటి? అదే ఏలియా ఆత్మ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దానికి దీనికి వ్యత్యాసం ఏమిటంటే, అక్కడ ఏలియావే, ఆ ఏలియా ఆత్మకు ఇక్కడికి వ్యత్యాసం ఏమిటంటే, ఇక్కడ ఉన్న ఈ బాప్తిజం ఇచ్చి యోహానుకున్న ఏలియా ఆత్మకు యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల అనే ప్రత్యక్షత ఆయన ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షత ఎరిగాడు కాబట్టి మాట్లాడుతూ ఉంటే ప్రజలు పశ్చాత్తాపడ్డాడు.
తండ్రుల హృదయాలు పిల్లల వైపుకు, ప్రజలకు మార్గము సరళం చేయటం మొదలైంది. యేసు క్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షపరచబడకుండా మన పరిచర్యలో మనము దేవునికి ఇష్టకరమైనది ఏది మనం చేయలేం. ఇట్స్ ఆల్ అబౌట్ రివీలింగ్ జీసస్. యేసును నువ్వు ఎరుగుట్టును బట్టి చేసేదే పరిచర్య. మనకు 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 మెసేజ్ పాయింట్లు కాదు. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, నువ్వు ఏకాకి అంటున్నాడు. ఆ కాకి ఆహారం తెచ్చిన కాక, లేక నోవాహు ఓడలోంచి వెళ్ళిపోయిన కాక, లేక లోయి కాకులు పీకే కాక, ఈ కాకి మీద మెసేజ్ చెప్పుకొని ఏం జరుగుతుందండి? మనకి టైం వేస్ట్ తప్ప. నీకు తెలిసిన రిఫరెన్సులు జనాలకు చెప్పుకోవటం కాక, మనకు దేవుడు తెలియటం అంటే ఆమేన్, క్రీస్తు మనకు ప్రత్యక్షం అవ్వాలి. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క గొర్రెపిల్ల. బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతను చెప్పినప్పుడు గుంపులు వెళ్ళారు, నేను చెప్తున్నప్పుడు గుంపులు రావటం లేదు. కారణం ఆయనకు తెలిసింది, నాకు తెలీదు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, ఆమేన్. అతనికి తెలిసింది నాకు తెలిస్తే, అతనికి జరిగింది నాకు జరుగుతుంది. అయితే కొంతమందికే కదా అట్లా కాదు. యేసును గూర్చుని యొక్క ప్రత్యక్షత దేవుడు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ చివరి దినాల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కనీసం 2 వచనాలైనా చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఈ చివరి దినాల్లో దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి? 2 వచనాలు, 1వ అధ్యాయం ప్రకటనలో. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మొట్టమొదటిగా యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఈ చివరి దినాల్లో జరిగేది ఏమిటో తెలుసా అండి? నీళ్ళు వచ్చినప్పుడే మనం పంపుతో మన బిందెలు తీసుకెళ్ళి నీళ్లు పట్టుకోవాలా? ప్రైజ్ గాడ్. ఈ చివరి దినాల్లో జరుగుతుంది ఏమిటో తెలుసా దైవజనులారా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రభు ఇవ్వటానికి మనమేమో పరిచర్యని, మనమేదో వరాలను, మనమేదో సంఘ వ్యాప్తి అనో మనం పరిగెడుతున్నాం. అది నేను తప్పు అంటంలా. కానీ మనం పరిగెత్తే దేంతో ఉండాలి అంటే యేసు యొక్క ప్రత్యక్షత కలిగి పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఆ యేసు యొక్క ప్రత్యక్షత నువ్వు అక్కడ విత్తనం విత్తి వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలియదు, ఒకరోజు అది మహావృక్షమై ఉంటుంది. పరలోక రాజ్యము ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది మహావృక్షంగా ఎదిగి ఆకాశ పక్షులకు అవి అక్కడ నివసించడానికి, గూళ్ళకు, పశువులకు, ఆహారానికి అదంతా పెద్ద స్థలంగా మారింది అని లేఖనాలు చెప్తున్నాయి. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఎట్లా ఉంటుంది? ప్రైజ్ గాడ్. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఎట్లా ఉంటుంది? మొట్టమొదట మనందరం ఒక పాయింట్కి రావాలి. యేసు క్రీస్తు గూర్చిన యొక్క ప్రత్యక్షత, మారు మనసు పొందుట ఒక ఎత్తు. మనము ప్రభువు ఆయనే సజీవుడైన దేవుడని ఒప్పించబడుట ఒక ఎత్తు. బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో యేసు ప్రభు వచ్చినప్పుడు గంతులు వేశాడు, అది ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం. ఆమె ప్రభువుని మహిమపరిచింది, అది ఒక ఎత్తు. కానీ అదే బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన వయస్సు ఎందును, జ్ఞానం ఎందును ఎదగటం మొదలుపెట్టాడు, అది మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క దైవజనులు మారు మనసు పొందుట మాత్రము కాదు, క్రీస్తు ప్రత్యక్షత అది ఆరంభము మాత్రమే. క్రీస్తును గూర్చి ప్రత్యక్షతే మందిరాన్ని నింపాలి. దేవుని ఇంటిని నింపాల్సింది ఏమిటండి? ప్రత్యక్షత. దేవుని గుర్చిన యొక్క ప్రత్యక్షత. చెప్తాను నేను ప్రత్యక్షత అంటే ఎట్లాగుంటుందో. ప్రత్యక్షత ఎలా ఉంటుంది? దేనిని ప్రత్యక్షత అంటాం? ఈ ప్రత్యక్షత మనకు ఎలాగొస్తుంది? ఈ చివరి దినాల్లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే తన ప్రత్యక్షతతో తన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. మన మెసేజ్లతో సంఘాలు కట్టుబడవు. మన మెసేజ్లతో సరిగ్గా మారు మనుషులు కూడా పొందరు మనుషులు. అందుకనే వాడు నీతో కొన్ని రోజులు ఉంటాడు, ఆ తర్వాత నీలా కాపీ చేయడానికి వాడు నేను వదిలేసి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయాను బాగున్నాడా అంటే ఉన్న వాళ్ళని చెడగొట్టడం మొదలు పెడతాడు. వాడికి నిజంగా నిజమైన మారు మనసు ఉందా అని చూడాలి. వాడికి నిజమైన పశ్చాత్తాపం లేదు. యేసుక్రీస్తు నిజంగా వాడికి ప్రత్యక్షత పరచబడకపోతే వాడికి నిజమైన మారు మనసు ఉండదు. వాడికి నిజమైన మారు మనసు లేని వాళ్ళు 100 మంది సంఘంలో ఉన్న సంఘం కట్టబడినట్లు కాదు. సంఘం యేసు ప్రభు ఏమన్నారు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నారండి? రక్త మాంసములు ఇది నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రే నీకు ఇది బయలుపరిచాడు. ఏమని? నువ్వు క్రీస్తువి, నువ్వు సజీవుడైన దేవుని యొక్క కుమారుడివి. యేసు క్రీస్తు వలన ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ వ్యక్తి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు ప్రభు. బండ మీద సంఘం కట్టడం అంటే పేతురు మీద కాదు. ఆమేన్. యేసు క్రీస్తు ప్రత్యక్షత మీద దేవుడు సంఘం కట్టబడుతుంది. ఈ చివరి దినాల్లో మనం చివరి దినం అంటున్నాం. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సంఘం కట్టబడాలి అంటే మత్తయి 16 ప్రకారం యేసుక్రీస్తు ప్రత్యక్షత అధికమవ్వాలి. ఈ చివరి దినాల్లో దేవుడు చేస్తున్న పని ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షతను అధికం చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేయబడిన పాత్రల్లో, అందరికీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని గుర్చిన ప్రత్యక్షం అధికమవుతుంది. ఎందుకంటే దాని ద్వారా మాత్రమే సంఘం కట్టబడుతుంది. మనం సంవత్సరం పెట్టుకునే యానివర్సరీ మీటింగుల వల్ల కట్టబడదు. ఏమి చేసినా క్రీస్తు ప్రత్యక్షత రావాలి. దేవునికి స్తోత్రం. ఏమి చేసినా క్రీస్తు ప్రత్యక్షత రావాలి. చివరి దినాల్లో దేవుడు చేస్తుంది క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఆయన్ని ఎరిగిన వ్యక్తివిగా మారుతావు. ప్రైజ్ గాడ్. నువ్వు ఆయనని ఎరిగిన వ్యక్తివిగా నువ్వు మారుట ఈ చివరి దినాల్లో నిన్ను నిలబెట్టగలుగుతుంది. గమనించండి, మన సంఘాల్లో విశ్వాసులు చాలా కొంతమంది భాషల్లో ప్రార్థన చేస్తారు. కొంతమందికి అయితే మంచి మంచి వరాలు ఉంటాయి. కానీ చిన్న విషయం వచ్చేటప్పటికి పరిగెత్తుకుంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా ప్రార్థన చేయండి అని వణికిపోతారు. కారణం ఏంటి? వాళ్ళు రక్షింపబడలేదా? రక్షింపబడ్డారు. వాళ్ళకున్న వరాలు సరైనవి కదా? సరైనవే. మరి ఎందుకని వాళ్ళు నిలబడలేరు? వాళ్ళు ఇతరులను నిలబెట్టే వారికి ఎందుకు ఉండలేరు? క్రీస్తు ప్రత్యక్షత లేనప్పుడు కట్టబడరు. క్రీస్తు ప్రత్యక్షత వారికి ఉండాలి. మనము క్రీస్తు ప్రత్యక్షత కలిగి ఉంటే క్రీస్తు కట్టేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో మరీ నేను చెప్తూ ఉన్నాను, వాట్ వీ నీడ్ ఈజ్ ద రివలేషన్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత మనకు అవసరం. అలాగే మనం కట్టబడతాం. యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత 4 స్టేజులు ఉన్నాయి. నేను 4 మాట్లాడటం కష్టం, ఎందుకంటే నాకు తెలిసి నేను 1 o'clock ముగించాలా. ఆమేన్. 4 ప్రత్యక్షతల్లో మొట్టమొదటిది మనము రక్షింపబడినప్పుడు మనకి కలిగే ప్రత్యక్షత. ఆ తర్వాత మనం దేవునిలో ఎదుగుతూ ఉంటాం. ఎందుకు మనకి ప్రత్యక్షత అంటే యేసు ప్రభువారి దేవుడు ప్రత్యక్షత లేకుండా ఎవడునూ నిలబడలేడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు గ్రంథంలో వాళ్ళ గురించి ఎరిగిన వారు అని అక్కడ ఎందుకు రాయబడిందంటే వారు గొప్ప విశ్వాసం గలవారు కాదు, ఎరగటాన్ని బట్టి నీకు విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. రాజా, నీకు మేము చెప్పాలన్న చింత మాకు లేదు రాజు అనుకున్నాడు. రాత్రంతా వీళ్ళకి నిద్ర లేక భయపడిపోయి కన్నీళ్లు గార్చి ఏడ్చి ఉంటారు. ఇప్పుడు పొద్దున్న ఇంకో అవకాశం ఇద్దాం, ఏంట్రా మీ పరిస్థితి అంటే, నువ్వేమనుకున్నావు? రాత్రంతా మాకు నిద్ర లేక పొద్దున్నే అగ్నిగుండంలో పడిపోతామని మేమంతా నిద్ర లేని రాత్రి గడిపామని నువ్వు అనుకుంటున్నావు కదా. మాకు అసలు దాని గురించి చింతే లేదు, మేము హ్యాపీగా పడుకొని లెగిసి వచ్చామన్నా. మీకు జవాబు చెప్పే చింత లేదు అంటే వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. ఇక దేనిని బట్టి వాళ్ళు ఆలోచించలేదు, వాళ్ళ దేవుణ్ణి వారు ఎరిగారు కాబట్టి. అదే దేవుని దైవజనులారా, మనము నిలబడగలిగేది మన దేవుణ్ణి మనం ఎరగటం బట్టి మాత్రమే మనం నిలబడతాం. ప్రైజ్ గాడ్. ఏ ఒక్క ఆశ్చర్య కార్యానికి కూడా ఫరో వెనక్కి తిరగడు. ఈ భూమి మీద జరిగిన ఉన్నతమైన అద్భుత కార్యాలు ఎన్నో జరిగినాయి. ఏ గొప్ప ఆశ్చర్య కార్యానికి కూడా ఫరో వెనక్కి తిరగడు. ఫరో హృదయం దేవుడు కఠిన పరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఫరోకి కఠిన పరుచుకునే స్వభావం ఉన్నది. దేవుడు నిన్ను దేంట్లో చెడ్డ దాంట్లోకి తోయడు. దేవునికి స్తోత్రం. ఫరో వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు,
ఫరోకి కఠినపరుచుకునే స్వభావం. ఫరోని దేవుడు, ఫరో ఎర్ర సముద్రం చేర్చబడి వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా వాడు వెంబడిస్తాడు. నీ ఏ అద్భుత కార్యాలు కూడా ఫరో ముందు నేను నిలబెట్టలేవు, కానీ దేవుడు చేస్తాడు తన మహిమ కొరకు. ఎందుకంటే నేను మీరు అనుకుంటున్న దేవుణ్ణి కాదని వాళ్ళ దేవతలకు తీర్పు తీర్చాడు. మరి ఎలా మోషే ఎదురు నిలబడ్డాడు అంటే దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి. దేవుడు ఏమన్నాడు మోషేని, ముఖాముఖిగా నేను మాట్లాడతాను. నేను ప్రవక్త అయితే నేను కళల్లోనూ ప్రవచనాల్లో నేను మాట్లాడేవాడిని. నేను ప్రవక్త కాదు, ఆయన ముఖాముఖిగా. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన నన్ను నిదానించి పరిశీలనగా ఎరిగిన వ్యక్తి ఆయన. లేకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే నన్ను ఎరుగును అంటున్నాడు. ఈ సర్టిఫికేట్ మనకు కావాలి. దేవుడికి స్తోత్రం. మనం రక్షింపబడ్డామని కాదు, మనం సేవ చేస్తున్నామని కాదు, లేకపోతే మనం ఏదో గొప్ప విషయాలు చెప్తున్నామని కాదు. దేవుడిని ఎరిగిన వారికి ఎప్పుడు దేవుడు ఒత్తాసు పలుకుతాడు. దేవుడికి రోషం ఎక్కడ వస్తుందో తెలుసా? నేను పెద్ద ప్రార్థన చేస్తే కాదు, నువ్వు ఆయన్ని ఎరిగి ఉంటే రోషం వస్తుంది. ప్రైజ్ గాడ్. మోషే గురించి ఏమన్నాడు దేవుడు? మీరేమనుకుంటున్నారు మోషేని? ఆయన గురించి మీరు ఎందుకు అట్లా మాట్లాడారు? మీరు ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను కదా. దేవునికి స్తోత్రం. ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను కదా, మీరు ఎందుకని ఆయనతో మాట్లాడటానికి ధైర్యం చేశారు? మీరు ఏమంటున్నాడు తెలుసా? మోషే ఎంత ప్రార్థనాపరుడో, మోషే ఎంత త్యాగం చేశాడో, మోషే ఎన్ని వదులుకున్నాడో చెప్పట్లేదు దేవుడు. మోషేకు నాకు ఉన్న సంబంధం, మోషే నన్ను ఎరుగును. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుడు అంటున్నాడు ఎరుగును, నేను ఎరుగును కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దైవజనులు దేవుడు మన తరపున మాట్లాడాలి. ఆ యొక్క 91వ కీర్తనలో ఆయన నన్ను ఎరుగును గనుక ఆయన ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు నేను ఆయన విడిపిస్తానన్నాడు. యేసు ప్రభు గురించి. యేసు ప్రభు నా కుమారుడని కాదు, యేసు ప్రభు గురించి ప్రభు చెప్తున్న మాట, ఆయన నన్ను ఎరుగును గనుక. ఈ చివరి దినాల్లో దేవుడు అటువంటి మాటలు అనేక మంది దైవజనుల్లో ఆయన అనబోతూ ఉన్నాడు. ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. తెలిసినా తెలియకపోయినా దేవుడి కార్యాన్ని చేస్తున్నాడు. ఒక దినాన మనము దేవుడి ముందు ఎలా నిలబడతామంటే, ప్రభువా నేను ఎంత సేవ చేశానో కాదు, దేవునికి స్తోత్రం. ప్రభువా నేను ఎంత త్యాగం చేస్తానో కాదు. నువ్వు నిలబడినప్పుడు అంట, ప్రభువా నేను నిన్ను ఎరుగుదును అని నువ్వు ఎరుగుదువు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రభువా నిన్ను నేను ఎరుగుదును అని నువ్వు నన్ను ఎరుగుదువు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవునిని ఎరుగుతున్న బట్టి మనం నిలబడగలం. ఫరో ముందు నువ్వు మామూలుగా నిలబడలేవు. స్టెఫెన్ అటువంటి శ్రమలలో ఎలా నిలబడ్డాడు? ఆయన చేసిన కార్యాలను బట్టి అతని ముఖం ఎలా ఉందటండి? దేవదూత ముఖము వలె ప్రకాశించిందట. మనకు ఒక చిన్న ప్రవచనం వస్తేనే మనం అబ్బో 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 అని చప్పట్లో కొట్టి ఇంకా వాడిని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం మనం. మరి వీళ్ళు, ఈయన ముఖం ఎలాగండి? దేవదూత ముఖం వలె ప్రకాశించిందట. ఆయన రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. ఆయన చంపబడటం కాదు ఇక్కడ నా ముఖ్య విషయం. ఆయన రాళ్ళు పెట్టి కొట్టి చంపబడుతూ ఉన్నా కూడా ఆయన ఎలా నిలబడగలిగాడు? ప్రైజ్ గాడ్. మనం నిలబడగలిగేది దేవుడు మనల్ని కోరుకుంటుంది. మనము ఆయన అనుకున్న విధంగా క్రీస్తుని ఎరగాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. క్రీస్తుని ఎరగటం అంటే ఎట్లా ఉంటుంది? ఆమేన్. నెక్స్ట్ స్టెప్ క్రీస్తుని ఎరగటం అని బాగా చెప్పారయ్యా. మా అందరికీ పరిచయమే దాని విషయంలో. క్రీస్తుని ఎరగటం అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తుని ఎరగకుండా నువ్వు పరిచర్య చేయలేవు. క్రీస్తుని ఎరిగిన తర్వాత జరిగేదే నిజమైన పరిచర్య. మారు మనసు కలిగినప్పుడు జరిగే పరిచర్య కాదు. క్రీస్తు నీకు ప్రత్యక్షమై నీకు మారు మనసు ఇచ్చినప్పుడు కాదు. క్రీస్తు నీకు ప్రత్యక్షమై నీ యొక్క పరిచర్యను మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాను బిడ్డగా ఉన్నాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. 3వ వచనంలో ఏముందండి? దేవుని యొక్క వాక్కు యోహానుకు 3వ వచనం 3వ అధ్యాయంలో లూకాలో యోహానుకు ఏమైందండి? దేవుని వాక్యము ఉందండి అక్కడ. కాస్త ఎవరైనా చదవగలరా? నేను అసలు వాక్యమే రిఫరెన్స్లు అన్నీ నేనే చెప్తున్నాను కాబట్టి మీరు బైబిల్ చూడట్లేదేమో. లూకాసు వార్త
రెండో వచనం, అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున దేవుని వాక్యము వచ్చెను, ప్రత్యక్షత వచ్చింది. ఆయన అసలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో నింపబడినంత మాత్రాన పరిచర్య జరుగుతుందా? క్రీస్తు ప్రత్యక్షత రావాలి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నేను బక్సింగర్ మందిరంలో దేవుని నమ్ముకున్నాను. నన్ను ప్రభు నా రూమ్లో దర్శించాడు, నా మారు మనసు అనుగ్రహించాడు. అయితే నేను బక్సింగర్ మందిరంలో మెడ్రాస్లో నేను చదువుకుంటూ ఉండి, నేను ఐఐటీలో చదివాను మెడ్రాస్లో. అక్కడ నేను బక్సింగర్ మందిరంలో నేను బాప్తిజం పొందాను. ఆ తర్వాత నాకు పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్ దేవుడిచ్చాడు. నేను అన్నాను, ప్రభువా వాళ్ళు నూతన భాషలు మాట్లాడతారు, వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడతారని నువ్వు అన్నావు, నాకు ఎవరు చెప్పవసరంలా. అయితే నా జీవితంలో జరగాలన్నాను. నా రూమ్లో దేవుడు నాకు అనుభవం ఇచ్చాడు. ఎవరు కాదంటారు దాన్ని. ఎవరో వచ్చి చెయ్యి వేసి పెద్ద పెద్ద సౌండ్లు చేసే దగ్గర నేనే మాట్లాడలేదని. నా రూమ్లో నాకు అనుభవం వచ్చింది. నాకు వచ్చిన అనుభవం లేఖనానుసారంగా ఉంది. దాన్ని ఎవరు కాదంటారు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ఒక ఆత్మ అభిషేకమే అన్నిటికీ అనుకుంటాం. ఆత్మ వాక్యము కొరకు నేను అభిషేకిస్తానే. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని స్థిరపరచడం కొరకు ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు. వారు దేవుని వాక్యము ప్రకటించుచు వెళ్ళుచుండగా దేవుడు వాక్యమును వెనువెంట వస్తూ స్థిరపరిచాడు. అందుకని మనం చూడాలి, ఎక్కడైనా ఏదైనా పరిచర్యలో వాక్యం స్థిరపరచబడుతుందా లేదా, మహిమ దేవునికి వస్తుందా లేదా మనం చూడాలి. ప్రతి వ్యక్తికి కొన్ని యొక్క తలాంతులు ఉంటాయి. తలాంతులతో కాదు పరిచారం చేయాల్సింది, వాక్యము స్థిరపరచబడే పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. అగ్ని దించుతాను, దించు, నీకు అగ్ని దించే కృప ఇవ్వబడింది, దించు. కానీ ఎవడు తిరిగాడు దేవుని వైపుకి? నిన్నే చంపబోయారు. కానీ ఏ అగ్ని దించలేదు, ఆత్మతో నిండున్నాడు. క్రీస్తు ప్రత్యక్షత వచ్చింది. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని నోరు తెరిచి మాట్లాడుతుంటే సమూహాలు వచ్చి మారు మనసు పొందినాయి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని స్థిరపరచడానికి అభిషేకం. అసలు అభిషేకం ఎప్పుడు చేసే పని అదే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఎలాగుంటుంది క్రీస్తు ప్రత్యక్షత? క్రీస్తు ప్రత్యక్షత ఎలా ఉంటుంది? మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాను. లేఖనాలలో చూడండి, యాక్ట్స్ లేకపోతే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ వచనంలో ఓ మాట ఉంది, బోత్ టు డూ అండ్ టు టీచ్. యా ప్లీజ్. ఆయన చేయుటకును బోధించుటకును, ఆయన చేయుటకును ఆయన బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే అన్నీ కూడా ఎక్కడ ఏ టర్నింగ్ తిరిగారు, ఎక్కడ కాఫీ తాగారు, ఎక్కడ ఏ షర్ట్ వేసుకున్న వాడిని చూశారు, తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఏం తిన్నారు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి మీరు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఎవరితో అన్నీ రాయాలంటే రాస్తుంటే ఎవడని చూసా పిచ్చోడా అంటారు మనల్ని. కానీ నువ్వు రాయటం జరిగింది అంటే ఏదో స్పెషాలిటీ నీకు కనిపించింది అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏదో జరిగింది. ఏమంటున్నాడు? బోత్ టు డూ అండ్ టు టీచ్. యేసుక్రీస్తు ప్రభు చేసేవి, యేసుక్రీస్తు ప్రభు బోధించేవి నేను రాశాను అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు ఏదో తెలుసు, అది ఆయన రాసేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందినట్లు తెలియటానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ నేను మీ ముందు పెట్టాలని అనుమతింపబడిన ఒక విషయం ఏమిటంటే, నీకు యేసు ప్రభు వారు నీకు గొప్పగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. దీనికైనా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ జరిగిన అద్భుతానికంటేను, అక్కడ జరిగిన ఆశ్చర్య కార్యానికంటేను, అక్కడ కనిపించిన దర్శనానికంటేను, అక్కడ కనిపించిన కళ కంటేను, అక్కడ జరిగే అద్భుతాల కంటేను, అక్కడ జరిగే సూచనల కంటేను యేసు క్రీస్తు ప్రభువారు నీకు గొప్పగా కనిపిస్తే నీకు యేసు ప్రత్యక్షత స్టార్ట్ అయిందని అర్థం. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభువారు
తను ఒక అద్భుత కార్యం చేసినప్పుడు ప్రజలకు అద్భుత కార్యమే గొప్పగా కనిపిస్తుంది, ఈయన గొప్పగా కనపడలా. అసలు గొప్పవాడు గొప్పగా కనపడలా. వాళ్ళకి ఏది గొప్పగా కనిపించిందో దాని వెంట పరిగెత్తారు. మీరు సూచన చూచుటను బట్టి కాదు, నేను ఎంత గొప్పవాడునో అని మీరు ఎరగటం బట్టి కాదు మీరు నా వెంట వస్తుంది. యోహాను 6లో మీ కడుపులో నిండటమే మీకు గొప్ప విషయం, దాని కొరకు మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. నేను జీవాహారాన్ని, పరలోకము నుంచి తండ్రి ఇచ్చే ఆహారాన్ని నేనే, అది ఇవుటకు దేవుడు నా మీద ముద్ర ఉంచాడు, అది చూచి మీరు నా దగ్గరికి రావాలి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత ఆ ఆశ్చర్య కార్యము, ఆ అద్భుత కార్యము ప్రజల్ని యేసయ్య దగ్గరికి ఆకర్షిస్తుంటే యేసయ్య అంటున్నాడు, నేనెవరో ప్రత్యక్షతతో మీరు రావటంలా మీరు కడుపులో నిండిన ఈ కార్యాన్ని బట్టి వస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుత కార్యములో ఆయన గొప్పవాడుగా చూడటం మీ కనులు తెరవబడతాయి. హల్లెలూయా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము మన జీవితాల్లో నిజమైన పరిచర్యకు మనం నడుం కట్టాము అంటే యేసయ్య నీకు ఆ విషయాల్లో గొప్పగా కనిపించుంటాడు. ఆ గొప్పతనాన్ని నువ్వు ప్రకటించటమే పరిచర్య. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, అతని దగ్గరికి వాక్కు వచ్చింది. ఇంతకుముందు అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, ఇంతకుముందు అతను పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఉన్నాడు, తల్లి గర్భంలో నింపబడి ఉన్నాడు. కానీ తన దగ్గరికి వాక్కు అనగా క్రీస్తు మాట ఆయనకి ప్రత్యక్షమైంది. అవగానే ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి అన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన నాకంటే ముందున్నవాడు, నేను ఒక స్వరాన్ని, నేను అరణ్యములో అరుచు ఒక కేకను అన్నాడు. I'm a voice in the wilderness అన్నాడు. ఆయన చెప్పులు మోయిటకు గాని చెప్పుల వారు విప్పుటకు గాని నేను యోగ్యుడును కాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి గొప్పగా కనిపించడం మొదలుపెట్టాడు. ఆయనకి ప్రజల మధ్య క్రీస్తుని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల అంటూ మొదలుపెట్టాడు. తన పరిచర్య స్టార్ట్ అయింది. ప్రైజ్ గాడ్. ఈ రోజుల్లో ప్రజలకు, సేవకులకు, మనకు అద్భుత కార్యాలు, ఎక్కువ అద్భుత కార్యాలు చేయటానికి, ఎక్కువ అద్భుత కార్యాలు ఈ దర్శనాల గురించి పెద్దగా మాట్లాడటానికి మనసు పెడతాం. అసలు నీకు క్రీస్తు కనిపిస్తున్నాడా దాంట్లో? ప్రభు అది ఒకటి చేయడానికి మనల్ని కూర్చాడు. హల్లెలూయా. నాకు దేవుడు ఇది కళ్ళు తెరిచిన తర్వాత నేను లేఖనాలను ముట్టడం మొదలుపెట్టాను. ప్రభువా, ఇక్కడ నువ్వు నాకు నిజమవు, ఇక్కడ నీ గొప్పతనం ఏంటి ప్రభు? దీంట్లో ఏముంది ప్రభువా? దీంట్లో ఏముంది? నిన్ను గొప్పగా చూడమంటున్నారు, ఏం చూస్తాను నిన్ను గొప్పగా? నేను ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకు గొప్పగా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన తరువాత నీ జీవితంలో నీకు ఎలా తెలుస్తుందంటే, నీకు క్రీస్తే అన్నిటిలో గొప్పగా కనిపించడం మొదలవుతుంది. సేవకుడా, ఇది నీకు ఆరంభం. నువ్వు అనొచ్చు, అయ్యా మరి నేను ఇప్పుడు చేసే సేవ కాదా అంటే, యేసు ప్రభు సేవ చేసేటప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షత మారు మనసు తర్వాత ఆయన గొప్పవాడనే ప్రత్యక్షత మనకు లేనప్పుడు మనం ఇంకా నిజంగా అడుగు పెట్టలా అని నేను ఏడ్చాను ప్రభు దగ్గర. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలంటూ చాలా సూపర్గా ఉంది. కానీ ఆయన హెచ్చబడే అంత గొప్పవాడు, నేను తగ్గబడవలసినంత చిన్నవాడిని అనే ప్రత్యక్షత నాకు లేదు. ఆయన చెప్పులు వారు విప్పుటకు యోగ్యుడిని కాను అని చెప్పడం బాగానే ఉంది కానీ స్టేట్మెంట్. కానీ ఆయన చెప్పులు వారు విప్పటం అంటే ఏమిటో, చెప్పులను ముట్టుకొనుటకు కూడా నేను యోగ్యుడిని కాను అని చెప్పేంత గొప్పగా యేసు ఆయనకి ఎలా కనిపించాడో నాకు అర్థం కాలేదు. ప్రైజ్ గాడ్. సేవకులు మనకే అలా కనిపించాలి. దేవుడు ముందు మనకే ఇస్తాడు ప్రత్యక్షత. మనకు దేవుడు అలా కనిపించినప్పుడు మాత్రమే మనం ఈ చివరి దినాల్లో ప్రభు పనికి యోగ్యులుగా ముందుకు వెళ్ళగలం. ఇట్స్ నాట్ మెసేజెస్, ఇట్స్ నాట్ మెసేజెస్. ఇవేమో మనం చెప్పే 3 పాయింట్లు మెసేజ్ కాదు. దీవెనకు 10 సీక్రెట్లు, ఆశీర్వాదానికి 20 సీక్రెట్లు కాదు. యేసుక్రీస్తు ప్రత్యక్షత నేను సేవ చేయటాన్ని నడిపించాలి. అందుకనే చాలా మంది సేవలో గొనుక్కుంటారు. అనేక మంది సేవలో వారు ఎంతో వేదన పడతారు. సేవలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? సేవలో ఎందుకు వెనక్కి తిరిగి వెళ్తారో తెలుసా? యేసు ప్రత్యక్షత లేక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కానానులో సూచన చేశాడు. అక్కడ మనకు కనిపించే గొప్పతనం ఏంటి? కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దాంట్లో నీకు యేసయ్య గొప్పగా కనపడాలి. నీళ్లు ద్రాక్షారసమైంది, కానీ యేసు కనపడాలి. కనిపిస్తున్నాడా? నేను నీళ్లు ద్రాక్షారసమైంది కాదు నేను చెప్పాల్సింది, ఆ యేసు గురించి చెప్పాలి. యేసు నీళ్లను ద్రాక్షారసం చేసిన యేసు గురించి చెప్పాలి. నేనేమో నీళ్ళ గురించి చెప్తున్నా. ఎన్ని బాణలు ఉన్నాయి, ఎంతవరకు నింపారు, కరెక్టే. అద్భుత కార్యం గురించి వివరిస్తున్నాను నేను. వచ్చారా, ముంచారా, తీసుకెళ్లారా, విందుకు ముందుందా, విందుకి వెనుకుంది, తాగిన వాడు ఏమన్నాడు, గుడ్. నువ్వు ఆశ్చర్యకార్యం గురించి అది నువ్వు వివరించడం తప్పు కాదు. కానీ సేవకుడు కదా నువ్వు. మనం సండే స్కూల్ పిల్లలం కాదు కదా, మనం పిలువబడిన వారం కదా. మీ మీద దేవుడు ఆత్మ ఉంటుంది మీకు తెలుసు కదా. దేవుడు ఆత్మ మీకు మీద అందుకే ఉందా? మన మీద దేవుడు ఆత్మ అందు కొరకే నిల్చుందా? ఏం 4 దర్శనాలు చూసుకొని 4 అద్భుతాలు చేసుకొని వాళ్ళల్లే లీడర్లు అని చెప్పి చూసుకోవడానికి ఉందా? మన మీద దేవుని ఆత్మ. క్రీస్తును ప్రత్యక్షపరచడానికి దేవుని ఆత్మ ఉంది. ఆయన వచ్చినప్పుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు మీకు. ఆయన తండ్రివన్నీ నావన్నీ తండ్రివి. నన్ను ఆయన ఏం బోధించాడు, నన్ను గురించి మీకు సాక్ష్యం ఇస్తాడు. ఆయన పని అది. మరి ఆయన పని మనలో ఎంత జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళను ద్రాక్షారసం చేసిన తర్వాత మొదటి సూచన, దేవునికి స్తోత్రం. నేను మన కృత్తివెన్లోనే ఎక్కడ చెప్తున్నాను నేను, ఏమండి రోజులు రాబోతున్నాయి. మనుషులు చేసిన ద్రాక్షారసానికి దేవుడు చేసిన ద్రాక్షారసానికి వ్యత్యాసాన్ని మనుషులు ఇట్టే గమనిస్తారు. దేవుని అంటే మనుషులు చేసే పరిచర్యకు దేవుడు వలన కలిగే పరిచర్యకు తేడా తెలిసిపోతుంది. ఇక్కడ దేవుడు కదులుతున్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అది మనుషులు చేసింది, అది ద్రాక్షారసమే. ఇంతకాలం దిక్కులేక తాగాం, ఇంక ఇప్పుడు అద్దొద్దు మాకు. ఇప్పుడు దేవుడు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు సంఘములో దైవజనుల ద్వారా ఈ మార్పును తేబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా? యేసు తన మహిమను బయలుపరిచాడట. చదువుదామండి ఆ మాట. దేవునికి స్తోత్రం. ఏమిటి మహిమ? యేసు ప్రభు అద్భుత కార్యాలైన మహిమ అయింది. దేవునికి స్తోత్రం. అక్కడ దేవునిని బయలుపరిచాడు, దేవుని మహిమను బయలుపరిచాడు. అందరికీ తెలియదు, అది తెలిసిన వారు విశ్వసించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు మహిమ. మాట కొనసాగించండి అయ్యారు. ఆయన మహిమను బయలుపరచను. థ్యాంక్ యూ లార్డ్. అందుకని ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడకుండా మనుషులు యేసు నమ్మలేరు. వీళ్ళు ద్రాక్షరసం తాగడం బట్టి నువ్వు దేవుడు అంటంలా, యేసు ప్రభు మహిమ ప్రత్యక్షమైంది వాళ్ళకి. వాళ్ళని నువ్వు దేవుడు అయ్యా, నేను మేము నమ్ముతున్నాం అన్నారంతే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైతే ఎలాగుంటుంది అంటే, యేసుక్రీస్తు వారు ఆయన చాలా గొప్పవాడుగా మీకు కనిపిస్తాడు. ఆయన ఎంత గొప్పవాడుగా కనిపిస్తాడు మీ జీవితాల్లో అంటే, మీ జీవితం అంతా ఆయన ముందు సాగిలిపడినా ఆయన రుణం తీర్చుకోలేనంత గొప్పవాడుగా ఆయనకి దాసులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. ఆ విధమైన పరిచర్య. ఒకసారి నేను ఒక విషయంలో నేను ప్రభువుని అంటున్నా, ప్రభువా నీ యొక్క గొప్పతనం ఏంటి చూపించు. ఎందుకంటే నేను దీంట్లో నడిచిన వాడిని కాబట్టి, నీ గొప్పతనం ఏంటో చూపించు ప్రభువా. మనము చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలుగానే పెద్దవారు చిన్నపిల్లలప్పుడు మనం అద్భుత కార్యాలకి హల్లెలూయా చెప్పాం. కానీ పెద్దవాళ్ళు అయినప్పుడు యేసు మహిమకో మన ఆత్మ ఎలిజబెత్ వలె
మరియ వలె మన ఆత్మ ప్రవచించటం మొదలు పెట్టాలా, లేకపోతే మన ఆత్మ ఆయన్ని మహిమపరచడం మొదలు పెట్టాలా. నేను నీ దాసురాలుని, నా యొక్క హృదయము, నా ఆత్మ నిన్ను ఘనపరుస్తూ ఉంది. ఏమో ఘనపరచడానికి కారణం ఏమిటి? క్రీస్తు బయలుపరచబడినప్పుడు నీ ఆత్మ క్రీస్తుని మహిమపరచడం మొదలు పెడుతుంది. సేవకులంగా మనకు ఉండాల్సింది క్రీస్తు బయలుపరచబడాలి. హల్లెలూయా. ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. ఒకరోజు నేను ప్రభువా, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె యేసు ప్రభు వస్త్రాన్ని తాగ్గానే స్వస్థత పొందింది. దేవుడిని స్వస్థపరచగలడు, కరెక్టే, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. కానీ దాంట్లో గొప్ప విషయం ఏంటి? ఎక్కడైనా గొప్పవాడు యేసే. మరి ఇక్కడ ఆయన గొప్పవాడుగా ఇంతకాలం 12 ఏళ్ల రక్తస్రావం ఆగటమే గొప్పగా కనిపించింది. లేదు, యేసు ప్రభు గొప్పవాడని నువ్వు చెప్పొచ్చు. అయితే ఆ గొప్పతనం ఏంటి అక్కడ? అయ్యా అవసరం లేదు, చదవ అవసరం లేదు, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె స్థితిని తెలిసి ఆమె స్థాయికి ఆయన దిగొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆమెకు ఆయన అందని దూరం వెళ్లకుండా ఆమెకు అందే దూరంలో ఆయన పెట్టుకుంటున్నాడు. ఆయన స్వభావం అది దీన స్వభావం. సపోజ్ చూడండి, ఎక్కడైనా మీటింగ్లో మీరు వాక్యం బాగా చెప్పారు అనుకోండి, అయ్యగారు ఫోన్ నెంబర్ ఇవ్వండి. అప్పుడు ఆయన అంటాడు, మా డ్రైవర్ దగ్గర తీసుకో అంటాడు ఆయన. కానీ నువ్వు ఎరిగిన యేసెవరో తెలుసా? పట్టుకుంటే అపవిత్రత కలిగే రక్తస్రావపు స్త్రీ. ఓకే, నీకు టైం లేకపోతే చెప్పడం వేరే విషయం. హీ కీప్స్ హిమ్సెల్ఫ్ దట్ హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ అవర్ స్ట్రెంగ్త్. ఆమెకున్న బలాన్ని దాటి ఆయన వెళ్ళిపోకుండా మనుషులు తోస్తున్నారని బైబిల్ చెప్తుంది, మనుషులు నెట్టేస్తున్నారని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారిని ఏమి నిలబెట్టలేదు. ఇంతమందిలో నిన్ను ముట్టింది ఎవరంటావేంటయ్యా, నీకు కనీసం ఇది పని చేస్తుందా అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. నాకు తెలుసు వీళ్ళందరూ నెడుతున్నారు. ఎందుకు నెడుతున్నారంటే నేను నెట్టుకునే డైరెక్షన్కి వీళ్ళు నన్ను వేరే విధంగా నెడుతున్నారు. నేను నెట్టుకునే డైరెక్షన్ ఆ తల్లి నన్ను ముట్టే విధంగా నన్ను నేను నెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రత్యక్షపరచబడాలి. అందుకనే దేవుని యొక్క బిడ్డలంగా యేసుక్రీస్తు బోత్ టు డూ అండ్ టు టీచ్, ఆయన మాట్లాడటానికి, బోధించటానికి, ఆయన చేయటానికి ఉన్న ప్రతి విషయంలో యేసు గొప్పతనం దైవజనులుగా మనము వెంటాడాలి. నీకు యేసు ప్రత్యక్షమైతేనే హల్లెలూయా ఆయన గొప్పవాడని చెప్పడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడనే ప్రత్యక్షత నీకు రానప్పుడు, అయ్యా నువ్వు బాప్తిజం ఇచ్చావు కదా ఆ బ్రదర్కి, ఆ బ్రదరు ఆ పక్క గ్రామంలో పెద్ద చర్చి పెట్టాడంట, ఇంకా ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారట. అనగానే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? ఒకడికి పై నుండి ఇవ్వబడినదే ఎవడును ఏమీ పొందుకోలేడు అన్నాడు. దేవునికి చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఎందుకు ఆయన గొప్పవాడనే ప్రత్యక్షతతో ఇతని పరిచర్య జరుగుతుంది. మారు మనసు పొంది దేవుడు పిలిచాడు అంటే సరిపోదు. దేనికి పిలిచాడు? ఆయన ప్రత్యక్షత కొరకు మనల్ని పిలిచాడు. మనం మోయాల్సింది మెసేజ్లు కాదు, ఆయన ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. మనం మోయాల్సింది పాయింట్లు కాదు, ఆయన ప్రత్యక్షత. మనం మోయాల్సింది వరాలు కాదు, ఆయన ప్రత్యక్షత. మనం తీసుకెళ్లాల్సింది పరిచర్యలు కాదు, ఆయన ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత మనం మోస్తూ ఉంటే పరిచర్యలు మనం వెనకటికి వస్తాయి. హల్లెలూయా. నీ పరిచర్య ఎవరితో 1000 మంది ఉన్న సంఘం లాగా ఉండదు, కానీ నీ పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. అది లేకుండా దేవుని శరీరం సంపూర్తి కాలేదు. నువ్వు మోసేది ఏంటి? క్రీస్తు ప్రత్యక్షత. దైవజనులు పౌలు అంటాడు, దేవుడు నాకు తన ప్రత్యక్షతనిచ్చి దీనిని నన్ను నమ్మాడు, ఆయన నేను ప్రజలకు ఇస్తానని. పౌలు మోసింది దర్శనాలు కాదు, పౌలు మోసింది యేసు ఇచ్చిన ప్రత్యక్షతను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. క్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతను మోసాడు. ఆయన చివరిలో అంటాడు, నాకు దేవుడు ఇచ్చిన యొక్క ప్రత్యక్షత, పరలోకం నుంచి వచ్చిన ఈ దర్శనం. ఏమిటి దర్శనం? పరలోకం నుంచి వచ్చింది. నువ్వు నా కొరకు సేవ చేసి వచ్చిపోయినా పరలోకం నుంచి వచ్చిన దర్శనం ఏమిటో తెలుసా? అతడికి క్రీస్తు దర్శనం, క్రీస్తు ప్రత్యక్షత.
పరలోకం నుంచి క్రీస్తు ప్రత్యక్షత తనకు కలిగింది. దాన్ని అంటాడు, ఆ ప్రత్యక్షత, ఆ మహిమ ఈ యొక్క మట్టి ఘటాల్లో దేవుడు పెట్టాడు. ఆ ప్రత్యక్షతను మోసుకొని పోతూ ఉన్నాను నేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దైవజనులు, it's not our points, it's not our strategies, it's not our big debates, it's the revelation of Jesus. ప్రకటన గ్రంథములో ప్రభు అది ద రెవల్యూషన్, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది దేవుని వాక్యం నుంచి స్టార్ట్ అవుతుంది. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వాక్యము ప్రత్యక్షం అవగానే యేసు ప్రభు గొప్పగా కనపడటం మొదలుపెట్టాడు. మన జీవితాల్లో వాక్యము మన దగ్గరికి ప్రత్యక్షం అవటం అంటే యేసు మనకు ప్రత్యక్షం అవుట. యేసు మనకు ప్రత్యక్షం అవటం అని నీకు ఎలా తెలుసుదంటే, నీకు వాటన్నిటిలో ఆయన గొప్ప కనిపిస్తాడు. యూ కెనాట్ ఎస్కేప్. నేను ఆ టాపిక్ టచ్ చేయట్లేదు, కానీ ఆ టాపిక్లో ఒక మాట, దీనత్వం గురించి ఒక మాట మాట్లాడతాను. ఈ బైబిల్లో ఇది ఓపెన్ అవ్వాలి అంటే యేసు ప్రత్యక్షత మన హృదయాలకు రావాలి అంటే 5వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త. ఏంటండి ఆయన కూర్చొని మాట్లాడుచు, హల్లెలూయా, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ ద స్పిరిట్, ఆత్మయందు దీనులైన వారు. దేవుని పరిచర్యలోకి వచ్చిన ఒక 15-20 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను దాంతో దర్శించాడు. ఆ తర్వాత యేసుని చూడటం మారిపోయింది. ప్రతి వచనంలో యేసు కనపడకపోతే నేను ఏడ్చేవాడిని. హల్లెలూయా. ఓ గాడ్, మనము మోసుకు వెళ్ళాల్సింది ఆయన ప్రత్యక్షతను. మనం మోసుకు వెళ్ళాల్సింది 4 రిఫరెన్స్లు కాదు. ఎందుకంటే మన మీద అభిషేకము, ఏలియా అభిషేకము యోహాను మీద ఉన్న ఏలియా ఎవరిని తిప్పలేకపోయాడు, కానీ బాప్తిజం ఇచ్చి యోహాను తిప్పాడు. కారణం, ఇతనికి గొర్రెపిల్ల ప్రత్యక్షత ఉన్నది. ఏముందండి? గొర్రెపిల్ల ప్రత్యక్షత ఉంది. ఈ సమయంలో కావాల్సింది గొర్రెపిల్ల ప్రత్యక్షత, వధింపబడిన గొర్రెపిల్ల ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఉంటే అన్యాయం చేసేవాడు నన్ను ఏం చేయమంటావయ్యా? పాపం చేసేవాడు నన్ను ఏం చేయమంటావయ్యా? సర్ప సంతానం అని తిడుతుంటే అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? పేతురు లేచి పెంతెకొస్తు దినాన మాట్లాడుతూ ఉంటే మేమేం చేయాలి? పౌలు శీలలు మాట్లాడుతుంటే రక్షణ పొందడానికి మేమేం చేయాలి? ఏమిటి వాళ్ళల్లో ఉన్నది? వాళ్ళ మీద ఉన్న అభిషేకమేనా? వాళ్ళు మోస్తున్న ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. క్రీస్తునికి వచ్చిన ప్రత్యక్షతను మనం మోసినప్పుడు ఎదుటివాడు నేనేం చేయాలని అడుగుతాడు. ప్రతి ఒక్కడు అడగకపోవచ్చు, కానీ అడిగే వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. హల్లెలూయా. నేను అంటున్నాను ఒక రోజు, ప్రభువా, నువ్వెవరివో నేను చూడకుండా అసలు యేసు ప్రభు ప్రత్యక్షపరచుకున్నప్పుడు యేసు ప్రభు ఏం ప్రత్యక్షపరచుకుంటాడో తెలుసా అండి? యేసు ప్రభు ఒక మనిషికి ప్రత్యక్షపరచుకున్నప్పుడు యేసు ప్రభు ఏం ప్రత్యక్షపరచుకుంటాడో తెలుసా? నేను ఉపయోగించుకుంటాను, నేను అనేకులకి నేను కిరీటంగా పెడతాను. ఇవన్నీ నిజం చెప్పాలంటే అన్ని నిజాలు కాదండి, ఇలా ఊహించినవి అన్నీ. అందుకని మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు ఇదే మాట వినటానికి. అది కాదని. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందంటే, ప్రైజ్ గాడ్, యేసయ్య ఎవరో నీకు మొదట ఫస్ట్ టోకెన్ కింద ఇవ్వబడుతుంది. యేసయ్య ఎవరో తెలుసా? యేసయ్య దేవుడే, యేసయ్య ప్రేమమయుడే, యేసయ్య పరిశుద్ధుడే. యేసయ్య మీరు చెప్పాలంటే మనం అందరూ ఒక్కొక్కళ్ళు 10 చెప్తున్నా సాయంత్రం 5 గంటల వరకు చెప్పినా ఇంకా మిగిలిపోతాయి. యేసయ్య దీనుడును సాత్వికుడు. అది మనకు అర్థం కాదు, ఆయన ఓపెన్ చేయాలి. అది మనకు అర్థమైందని మనం అనుకుంటాం. మనకి అర్థమైన మరుక్షణం ఆయన ఒక్కడే నీకు గొప్పగా కనిపించడం మొదలవుతుంది. ఆయన ప్రత్యక్షతతో నువ్వు నడవటం మొదలవుతుంది. మనం పాయింట్లతో నడవము. మనం దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు ఆయన మాట్లాడిన ప్రతి మాటలో, ఆయన చేసిన ప్రతి కార్యంలో ఆయన దీనుడు సాత్వికుడు కనిపిస్తుంది. వెతకండి. మీకు 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇది నేను చెప్పాలనుకోలేదు, ఎందుకంటే నా ఫేవరెట్ జ్యూవెల్ ఇది. జ్యూవెల్ అంటే తెలుసు కానీ నా ఆర్నమెంట్ ఇది. నాకు వెళ్ళగలిగిన ఆభరణం ఏదైనా ఉందంటే ఇదే. నాకు నా భర్త ఇచ్చాడు, అది నేను అందరికీ చూపించాను. దేవునికి స్తోత్రం.
కానీ మీ దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చాను దీన్ని. చూడండి ఈ యొక్క నెక్లెస్. యేసు ప్రభుతో అంటున్నా, నేను ప్రభువా నువ్వు దీనుడివి, సాత్వీయుడికి, నీ మాటల్లో నీ చేతల్లో. ఒకరోజు నేను చెప్పిన రక్తస్రావ స్త్రీ దగ్గర అడిగానని, ఆయన దీనత్వం చూసావా? తను తాను గొప్పగా ఎంచుకోడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వారు బలహీనులకు తను తాను లభించేవాడుగా తనను తాను తీసుకొని వెళ్తాడు. అది ఆయన దీనత్వం. బాప్తిస్మిచ్చి యోహాను యొర్దాను పక్క నుండి సువార్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సర్ప సంతానమా అంటున్నాడు, వ్యభిచారుల్లారా అంటున్నాడు, పశ్చాత్తాపపడండి రా, దేవుడు గొడ్డలు పెట్టాడు, నరుకుతాడు రా, అగ్నిలో వేస్తాడు రా అంటున్నాడు, చేట చేతిలో ఉంది రా అంటున్నాడు. అప్పుడు మనమంతా గుంపు అనుకోండి, ఆమేన్, మనమందరం వెళ్తున్నాం బాప్తిజం పొందటానికి. అప్పుడు మనలో ఒకడు చూసండి, ఆడు కూడా వ్యభిచారం చేస్తుంటాడు, అందుకనే ప్రైజ్ లార్డ్, వాడు కూడా ఏదో తప్పు చేస్తుంటాడు, వాడికి కూడా మరి మారు మనసు దేవుడు ఒప్పించాడు రా ఈరోజు బాప్తిజం. ఈ సమయంలో యేసు ప్రభు వారు కూడా నడుస్తున్నారు. ఆయన చూసి ప్రజలు ఏమనుకుంటారు? నికోదేములాగా రాత్రిపూట వచ్చి యేసు ప్రభు బాప్తిజం ఇమ్మని అడిగాడా? దేవునికి చేపట్లు కొట్టాడు. అది ఆయన గొప్పతనం. నికోదేములాగా తన స్టేటస్ ని కాపాడుకునేటట్లు ఈ గుంపంతా పాప పశ్చాత్తాప కొరకు పిలువబడుతున్న గుంపు. ఆ గుంపులో నేను వెళ్తే నేను అదే అనుకుంటాను. యేసు ప్రభు దీనత్వం, ద సింప్లిసిటీ ఆఫ్ జీసస్. నేను మీలో ఒకటిగా ఎంచబడి బాప్తిజం తీసుకుంటేనే నేను మిమ్మల్ని లేపగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సింపుల్ అన్నాడు. గమనించాడు వెంటనే ప్రత్యక్షత ఉన్న, నేను నీ చేతిలో పొందాలి కదా, నువ్వేంటి నన్ను పొందమంటున్నా అంటే, నో 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 నో, నీతి యావత్తు దీన్ని జరిగించు. దేవునికి స్తోత్రం. హౌ హీ వాజ్ హంబల్డ్, హౌ హీ వాజ్ హంబల్డ్. ప్రైజ్ గాడ్. ఇంకో మాట చెప్తాను, అది నాకు చాలా ఇష్టమైంది. యేసు ప్రభు గెత్సెమనీలో ఆయన ప్రార్థించుకుంటూ ఉండగా ఇస్కరియోతు యూదా వచ్చి అన్నాడు, నేను ఒకనికి ముద్దు పెడతాను, నేను ఒకనికి ముద్దు పెడతా, ఆయనే ఆయన. నువ్వెందుకు ముద్దు పెట్టాలి ఆయనకి? పాస్టర్స్ మీటింగ్కి రా, ఒక ఆయన తెల్ల చొక్కా వేసుకొని ఉంటాడు, ఇక్కడికి వస్తే అందరూ తెల్ల చొక్కాల్లోనే ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుకి బేస్ వాయిస్ ఏముండదు, యేసు ప్రభుకి ఎకోలు ఏముండవు, అందరిలో కలిసిపోయి ఉంటాడు. నువ్వు కనిపెట్టలేవు. నేనే అనేక సార్లు యాకోబు అనుకుని యేసు మీద చేయబోయా. ఆమేన్. యేసు ప్రభు కూడా ఇప్పుడు ఇంకా పైగా ఏంటంటే అందరు నిద్రపోతున్నారు, యేసు ప్రభు కాపలా కాస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికి మీకు ఎవరు కావాలని ముందెళ్ళి అడిగింది యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాట్లాడుతున్నా కూడా ఆయన వాయిస్లో ఏం పెద్ద తేడా కనపడలా. ప్రకటన గ్రంథంలో ఆయన స్వరము అనేక సౌండ్ ఆఫ్ మెనీ వాటర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, జల ప్రవాహంలో శబ్దము వలె. యేసు ప్రభు మాట్లాడినప్పుడు నువ్వు పక్క నుండు, ఇక్కడ ఎవరు? యేసు, నజరేయుడు యేసు అని అంటున్నారు వాళ్ళు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నా కూడా ఈయన మంచి ప్రార్థనా పరుడు అన్నట్లు లేదు ఆయన ప్రార్థన, ఆయన మాటలు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆయన మాటలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద స్పెషల్గా కనపడలా. అందుకేరా బాబు ఆయన స్పెషల్గా కనపడ్డా, ఆయన మాలో ఒకటిగా ఉంటాడు. నేను ముద్దు పెడితేనే మీరు కనుగోగలరు. యేసు ప్రభు దీనత్వం, అది ఆయన గొప్పతనం. యేసు ప్రభుని దీనుడిగా చూసిన వారు కొంతమంది బైబిల్లో. ఆమేన్. అందరూ చూడలేదు. అంటే యేసు ప్రభుని గొర్రె పిల్లగా సంబోధించింది బైబిల్లో కొంతమందే. బాప్తిజం ఇచ్చి యోహాను, యెషయా గ్రంథంలో ఏషియా, ఆమేన్, తర్వాత ప్రకటనల గ్రంథంలో పరలోకంలో. ఈ బ్యాచ్ తప్ప ఇంకెవరు యేసైన గొర్రెగా ప్రత్యక్షత కాల, ఆయన దీనుడిగా ప్రత్యక్షత కాల. యేసు ప్రభు అసలు ఎవరు అంటే ఇదే. ఆయన చనిపోయాడు, ఆయన యొక్క మన కొరకు పాపాన్ని ధరించుకున్నాడు, మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఏది ఏమైనా కూడా ఆయన దగ్గర మిగిలిపోయినవి రెండు, ఆయన దీనత్వం, ఆయన సాత్వికం. ఆయన దీనుడు కాకపోతే ఆయన రుజువు చేసుకోవడానికి కిందకి దిగేవాడు. ఆయన సాత్వికుడు కాకపోతే ఆ భారాన్ని ఆయన మోసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అలాగ ఉండటాన్ని బట్టి ఆయన అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షత మనకి లేఖనాలు చదువుతుంటే మొట్టమొదటిసారి
నీకు ప్రభు ప్రత్యక్షమవుతూ మారు మనసు పొంది 15-20 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు నాకు వ్యక్తిగతమైన వ్యక్తిగా అనిపించాడు. ఐ కెన్ టచ్ హిమ్, ఆయన్ని తాకగలను. దేని కొరకు ఇంతకాలం ప్రయాసపడుతున్నాను దేవుడు నాకు తెలుసు. ఆమేన్. పరిచర్యలో అద్భుతాలు జరగలేదు కాదు, పరిచర్యలో దయ్యాలు పోలేదు కాదు, పరిచర్యలో దేవుడు యొక్క కార్యాలు జరగలేదు కాదు, విస్తారంగా జరిగినాయి. కానీ ఒకటి నా లోపల ఒకటి తెలుసు, నాకింకా యేసు నిజమైనట్లు నాకు సంతృప్తి లేదు. యేసు ఎవరో నాకు తెలియపరచబడకుండా నాకు సంతృప్తి రాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మొదటి మాట దేవుని యొక్క పరసంబంధమైన విషయాలు తెరవబడాలంటే, చూడండి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, దాంట్లో కొద్ది మందికి మాత్రమే ఇది తెలుసు. కొండ మీద ప్రసంగం ఆహా ఓహో అంటారు, కానీ మొట్టమొదటిది ఇది ఓపెన్ కాకుండా మిగతా ఓపెన్ కావు. ఈ మొదటిది ఓపెన్ కాకుండా తర్వాత ఓపెన్ కావు. మొదటిది నువ్వు కూర్చొని బైబిల్ చదివితే లేకపోతే నువ్వు ఆలోచిస్తే ఓపెన్ అయ్యేది కాదు, అది ఆయన ఇవ్వాల్సింది నీకు. అదే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అది ఆయన ఇచ్చినప్పుడు ఇక నీ యొక్క ఆత్మీయమైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. సో నౌ క్రీస్తు ప్రత్యక్షపరచబడటం అంటే ఎట్లా ఉంటుంది? మీరు మనమందరం మీటింగ్స్కి వెళ్తూ ఉంటామండి, సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు మైకుల్లో. శబ్దం ఎక్కువ, దాంట్లో ఏమంటాం స్టఫ్ తక్కువ. శబ్దం ఎక్కువ, దాంట్లో ఉండాల్సింది తక్కువ. ఏముండాలి? కొత్త పాయింట్లు కాదు, క్రీస్తు ఉండాలి. క్రీస్తు నువ్వు తీసుకొని రాలేవు, క్రీస్తు ఇవ్వబడాలి. క్రీస్తు ఎలా ఇవ్వబడతాడు? ప్రత్యక్షత ద్వారానే ఇవ్వబడతాడు. ఏమవుతుంది? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రీస్తుని గొప్పగా చూస్తారు, నీ మెసేజ్ని గొప్పగా చూడరు. దేవునికి చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఐ థింక్ సమ్వేర్ ఒక విలేజ్ వాళ్ళు పెద్ద ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఐ థింక్ సిల్వరాజ్ బ్రదర్ ఎక్కడో మన బంటిమిల్ దగ్గర. ఆ బ్రదరు మీటింగ్ పెట్టిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఆన్ గాడ్ టెల్ మీ వాట్ యు వాంట్. ఆ రోజు ప్రభు వాక్ ఇచ్చాడు. ఆయన మీటింగ్ అయిన తర్వాత అంటాడు, నేను ఎప్పుడు ఎక్కువ మంది జనాన్ని కూర్చోవాడిని. ఇటువైపు 30 మంది సేవకులు ఉన్నారు, ఇటువైపు జరుగుతూ ఉంది. గొప్ప మెసేజ్ కాదు, ఆమె వాళ్ళకి మాటలు లేవు. ఎందుకంటే క్రీస్తుని వివరించడానికి మనకి మాటలు సరిపోవు. దేవునికి స్తోత్రం. దైవజనులు మనకు కావాల్సింది క్రీస్తు ప్రత్యక్షత. క్రీస్తు ప్రత్యక్షత వచ్చినప్పుడు ఎలాగుంటుందో మీకు నేను చెప్పాను. ఆయన నీకు గొప్పగా అబ్రహాము కంటే గొప్పవాడిని, యోనా కంటే, సొలొమోను కంటే, ఈ స్టేట్మెంట్లే కానీ ఎలా గొప్పవాడు మనకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. సబాతు దినం కంటే నేను గొప్పవాడినే. సబాతు దినం మనుషుల కొరకు చేయబడింది, నేను మనుషుల కొరకు చేయబడింది. కానీ అంటే సబాతు దినం మనుషులకు సేవ చేయాలి, కానీ మనుషులు సబాతు దినానికి సేవ చేయరు. మనుషుల కొరకు సబాతు దినం అయితే నేనెవరిని? నేను మనిషి కుమారుణ్ణి. సబాతు దినానికే నేను ప్రభువుని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు బోత్ టు డూ అండ్ టు టీచ్. ఆయన బోధించుటకును ఆయన చేయుటకును మొదలుపెట్టిన ప్రతి దాంట్లో నీకు యేసు గొప్పగా కనిపించినట్లు తన ప్రత్యక్షత మీకు దయచేయునుగాక. అదే ఇక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక మిగతావన్నీ పక్కన పెట్టండి, ఇది మనకు ముఖ్యం. ప్రైజ్ గాడ్. ఇది మనకు ముఖ్యం. ఇది నీకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతావు. ఇది నీకు ఉంటేనే నువ్వు సులువు మీద నిలబడగలవు. యేసు ప్రభుని తండ్రి వదిలేశాడు. యేసు ప్రభుని భూషణములు లేకపోతే ఆ యొక్క వైల్డ్ యానిమల్స్, ఆ యొక్క చీకటి శక్తులు చుట్టుకున్నాయి. యేసు ప్రభు సులువు మీద ఎలా ఉండగలిగాడు? దేవునిని తండ్రిని ఎరిగిన వాడు కాబట్టి ఉండగలిగాడు. ఒక దినాన నువ్వు నిలబడగలిగేది నీకున్న వరాలను బట్టి కాదు సంసోన్, నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి కాదు. సంసోన్ అండ్ శాంసన్ ఆయన్ని ఎరుగుటను బట్టే నువ్వు నిలబడగలవు. ఆయన ఎరుగుట అనేది ఆయన ఇవ్వాల్సిన ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత రావటానికి మన జీవితాల్లో మనం ఏం చేయాలి? సింపుల్ థింగ్ నేను చెప్పి ముగిస్తాను. మనం మొట్టమొదటిగా ప్రభువా నీ ప్రత్యక్షత నాకు అనుగ్రహించు. మనం ప్రత్యక్షతను తిని బ్రతికే వారం, మనం ప్రార్థనలు చేసుకుని బ్రతికే వాళ్ళం కాదు. మనం ఆయన మనకు ఆహారం అవుతాడు ప్రత్యక్షత వచ్చినప్పుడు.
విశ్వసించడానికి కష్టపడటం కాదు, విశ్వాసాన్ని మాట్లాడుతుంది ప్రత్యక్షత వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. రక్షింపబడటం స్టెప్స్ వేరు, తర్వాత ఎదిగే స్టెప్స్ వేరు. మీకు ఒక కీ నేను చెప్పి వెళ్తాను. మీ జీవితాల్లో దేవుడు ప్రత్యక్షత ఇవ్వటం అంటే ఏమిటో తెలుసా అండి? దేవుడే నిన్ను ఆకర్షిస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను ఆకర్షిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎక్కువ పోర్షన్ ఆయనది అవుతుంది, నీది తక్కువ పోర్షన్ అవుతుంది. ప్రైజ్ గాడ్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఆకర్షించాడు అనుకోండి, అమ్మాయి అన్నం తిందు, నీళ్లు తాగదు, మంచి బట్టలు వేసుకోదు. ఆమె ఏమైందంటే వాడు ఎక్కువ నిండుతున్నాడు ఈమెలో. యేసు ప్రభు నేను ఆకర్షించాడు అనుకోండి, దేవునికి చప్పట్లు కొడదాం. యేసు ప్రభు నేను ఆకర్షించాడు అనుకోండి, నీకు యేసు ఎక్కువ అవుతూ ఉంటాడు. ఆకర్షించేది యేసు. దేవునికి స్తోత్రం. ఆకర్షించడం అంటే ప్రత్యక్షత. నా తండ్రి ఒకరిని ఆకర్షించండి, ఎవడు నా దగ్గరికి రాలేడు. నా తండ్రి ఆకర్షించాలి. నా తండ్రి నన్ను ప్రత్యక్షపరచండి ఎవడికి నేను తెలీదు. మనమేమో దాన్ని పక్కన పెట్టి ఈరోజు సాయంత్రం కృతజ్ఞత మీటింగు, కృతజ్ఞతకు 3 పాయింట్లు పెట్టుకుని వెళ్తే ఏం ఉపయోగం? ఈరోజు సాయంత్రం ఏదో జ్ఞాపకార్థకు కూడిక 3 పాయింట్లు పెట్టుకుని వెళ్తే ఎవరికి ఉపయోగం? క్రీస్తు ప్రత్యక్షతను మోసుకొని వెళ్ళాలా? అవసరం లేకపోతే మనం అక్కడికి వెళ్లకుండా ఉండాలా? మన తమ్ముడు సేవకుడు అంటున్నాడు, అన్నా వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వెంటనే అన్నా నువ్వు రావాలన్నా, అనేక మంది అన్యులు వస్తారన్నా, నువ్వు కొంచెం వాక్యం చెప్పాలని. నేను వెళ్ళాను. ఆమేన్. నేను వెళ్ళి ఒకే ఒక వాక్యం చెప్పాను. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పక్కనున్న దొంగతో, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. మనం మోసుకెళ్లాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రత్యక్షత. ఏం మాట్లాడతాం? ప్రభు నాకు మాట ఇచ్చాడు, నీతిమంతుని చేర్చుకున్న వాడికి నీతిమంతుని యొక్క ఫలము, ప్రవక్తను చేర్చుకున్న వానికి. యేసు ప్రభువు ఆయన నీతిమంతుడు, మనము దీనికి తగిన వారం. ఆయన తగినవాడు కాదురా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడురా, మనమేరా దొంగలము, దేవునికి భయపడవా అని యేసయ్యను నీతిమంతుడుగా అంగీకరించాడు. నీతిమంతుడి యొక్క ఫలాన్ని, నేడు నువ్వు నాతో పరదేశులు ఎవరున్నారు? నీతిమంతులు ఉన్నారు. నీతిమంతుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రోజే నీతిమంతుణ్ణి అంగీకరించాడు. నీతిమంతుని ఫలము, నీతిమంతుల ఫలము పరదేశంలో ఉన్నారు. వీడు ఆ రోజే పరదేశకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటున్నారు, ఏంటి ఇది కొత్తది కాదు, నీకు కావాల్సింది క్రీస్తు ప్రత్యక్షత. నీకు కొత్త పాయింట్లు కాదు కావాల్సింది. నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేశాను, మా నాన్నగారిది ప్రేయర్ పెట్టుకుంటున్నావు రండి అన్న. నేను అన్నాను, నేను అవసరమా? మీ భోజనాలు హడావుడిలో నేను అవసరమా? నేను అవసరం లేదు అని. అయితే తర్వాత రండి మీరు. నేనేం చెప్తున్నానంటే, మనము మన హృదయాలను క్రీస్తు ప్రత్యక్షతకు అప్పగించుకోవాలి. మనం దాసులు, అదే మనకున్న యొక్క ఆధారం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క ప్రత్యక్షతకు ఒకటి, దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చి, వాక్యము నిన్ను ఒప్పించే వరకు దానితో సమయం గడపాలి. గుర్తుంచుకోండి, ఈ స్టోరీ అంతా నేను చెప్పి మీ దగ్గర మిమ్మల్ని ఎలా దాంట్లోకి ఎంటర్ అవ్వాలో చెప్తున్నాను. వాక్యము నిన్ను ఒప్పించే వరకు దాంతో సమయం గడపావు. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, బ్రదర్ నేను దగ్గర 10-12 సంవత్సరాల గడిపాను. అప్పటికి కానీ మన 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 హృదయం దున్నబడి మెత్తన చేయబడి దీనుడంటే ఏంటో ఆ నీళ్లను లాగగలిగే శక్తి దానికి వస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవుడు ఓవర్ నైట్ రాదు అది. ఐ గాట్ 10 డైరీస్. నేను రాసిన మెసేజ్లు కాదు, నేను ఒప్పింపబడి రాసుకునే 10 డైరీలు ఉన్నాయి. సేవకుల దగ్గర మెసేజ్లు ఉంటాయి ఒక 20 డైరీలు. నా దగ్గర 10 డైరీల పైన నేను ఒప్పింపబడి రాసుకున్నా. దైవజనులు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని దేవుడు బయలుపరచాలి అంటే మనం ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే, దేవుని యొక్క వాక్యం. ఉదాహరణకి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. దీంట్లో ఒప్పింపబడేది ఏముంది? నీకు మనసు ఉంటే దేవుడు చూపిస్తాడు. ఐ సెడ్ గాడ్, ఆది యందు వాక్యం ఉంది. నా జీవితంలో మొదట వాక్యమైన ప్రభు, అన్నిటికీ నా ప్రార్థనకి వాక్యమైన ఆరంభం.
లేకపోతే నా కష్టాలా? నా సేవకు ఆరంభం ఎవరో ప్రవచనమా, లేకపోతే నీ వాక్యమా? ప్రభువా, వాక్యము మొదట కాకుండా నా జీవితంలో ఎన్ని ఆరంభమైనాయి? నీ మాట మొదట కాని ఆరంభాలు ఎన్నున్నాయి నా జీవితంలో? నీ మాట మొదట కాని యొక్క ఆరంభాలు ఎన్నున్నాయి నా జీవితంలో? దాని నుంచి నన్ను నువ్వు తప్పించు, నన్ను క్షమించు, నన్ను కడుగు. ఇక నుంచి నీ మాట నా జీవితంలో ఆరంభం ఉండాలి. నీ మాట మొదట లేని ప్రార్థన, మొదట లేని నా యొక్క నిర్ణయాలు, మొదట లేని నా యొక్క ఎక్స్పెన్సెస్, మొదట లేని నా యొక్క ప్రయాణాలు ప్రభా, ఒకటి కాదు అవే ఎక్కువ లిస్ట్ ఉన్నాయి. ఒక మారు మనసు తప్ప ఇంకేది నాకు కనపట్లేదు. క్షమించు ప్రభు. ఒక మారు మనసు తప్ప నాకేది కనిపించట్లేదు. వీళ్ళు మీటింగ్ పిలిస్తే అసలు మీటింగ్ ఎప్పుడు పిలుస్తారా అని చూస్తాను నేను. ఈ మీటింగ్ పిలిస్తే ఇక్కడికి వెళ్తాను. అక్కడ మళ్ళీ నా ఫోటో పెద్దదా చిన్నదా చూసుకుంటాను. హలో 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 హలో. అసలు క్రీస్తు ప్రత్యక్షత మోసేవానికి నీకు దాని విలువ తెలుస్తుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పొయ్యొద్దని యేసే అన్నాడు. పందుల ముందు ముత్యాలు వేయొద్దన్నాడు. కుక్కల ముందు పరిశుద్ధమైంది వేయొద్దన్నాడు. యేసు ప్రత్యక్షత ఉన్నవాడు అన్ని చోట్ల ఉండడు. మీరు చప్పట్లు కొట్టాలి దేవునికి. హల్లెలూయా. యేసు ప్రత్యక్షత ఉన్నవాడు అన్ని చోట్ల ఉండడు. అన్ని చోట్లకి పిలువబడాలని కోరుకోడు. వాడు ముందు ఉండాలని ఆశపడడు. ఎందుకంటే క్రీస్తుని వెనక ఉండే క్రీస్తుని వాడు ఎరుగును కాబట్టి. దేవునికి స్తోత్రం. నేను మీటింగ్ వెళ్తున్నాను, నువ్వు రా ప్రభువా కాదు. నువ్వు వెళ్తే నేను వస్తాను, నువ్వు రాకపోతే నేను రాను. నేను వెళ్ళి చేసేది ఏమీ లేదు అక్కడ. నా మెసేజ్ల వల్ల మనుషులు మారరు. నాకంటే పెద్ద మెసేజ్లు ఇవ్వగల గొప్ప 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 పర్వతాలు ఉన్నారు. కానీ ఒకటి, ఎవరికి ఎన్ని ప్రత్యక్షతలున్నా నీకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షత ఇతనికి ఇచ్చే ప్రత్యక్షతకు వ్యత్యాసంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దైవజనులు మనం ఎంతమంది ఉన్నా నీకు దేవుడు ఏ విధంగా రెయిన్బో లేకపోతే ఇంద్రధనుసులో 7 రంగులు ఉన్నాయో అలాగే మనందరికీ కూడా ఒక్కొక్క వెలుగు దేవుడు నీకున్నది ఇంకొకటికి ఉండదు. అదేదో నువ్వు పట్టుకుంటే అది నా వెలుగు దగ్గరికి నడిపిస్తుంది. అనేకులు నువ్వు వెలుగు దగ్గరికి నడిపిస్తావు. ఆ వెలుగు నువ్వు కలిగి జీవించడం మొదలు పెడతావు. ఆ మాట దగ్గర నిన్ను ఒప్పించే వరకు అది చదవాలి. చదువుకుంటూ వెళ్ళాలి. అధ్యాయం కాదు, 2 అధ్యాయాలు కాదు, లేకపోతే 3 అధ్యాయాలు కాదు. నువ్వు ఒప్పింపబడే వరకు, నీలో ఒక ఒప్పుకోలు కలిగే వరకు అది నువ్వు చదువుతూ వెళుతూ ఉండగా నీ జీవితంలో దేవుడు కన్ను తన కుమారుని బయలుపరచడానికి నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒప్పించబడిన సమయంలో దేవుడు కన్ను నీ మీదకి వస్తుంది. ఫిలిప్పు గాజా వైపు వెళ్తున్నాడు. యెరూషలేము నుంచి కందాక్రే రాణి దగ్గర ఉన్న యొక్క ఐథియోపియుడు నువ్వు పో. ఏం చేస్తున్నాడు ఆయన? యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఏదో జరుగుతుంది వాడికి లోపల, ఏదో ఒప్పించబడుతున్నాడు కానీ అర్థం కావటంలా. దేవుడు కన్ను పడింది. వాక్యం చేత ఒప్పింపబడుతున్నప్పుడు దేవుని కన్ను పడుతుంది. ఆయన నీకు తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ అన్ ఎంట్రీ how you can get the revelation of Jesus. నేను ఎవరి వైపు చూస్తున్నాను? 66వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మీరు నాకు ఏమి, నా నివాసానికి మీరు ఏమి చేస్తారు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆమేన్. మీరు నా కట్టను ఉద్దేశించింది ఏ పాటిది? ఏమంటున్నాడు ప్రభు అక్కడ? ఎవడు నా మాట విని వణికి దీనుడై నా మాట విని. దైవజనులారు, ఈ మాట నేను మీరు దైవజనులు కాబట్టి అడగచ్చు. ఈ మాటను ముందు వణికిన సందర్భం ఏమైనా ఉన్నదా? గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. ఈ మాట చదివి చెప్పగలనని మనం అనుకుంటున్నాం కానీ ఈ మాట మహిమ కలిగిన ఈ యొక్క మాటను చదివి ప్రభువా భయపడుతున్నానయ్యా నాయనా, నీ మాటకు నేను సేవకుడిగా నేను సరితూగనయ్యా. వణికిన అక్కడుంది, నా మాట విని వణుకువాడు. వణికిన సందర్భం ఏమైనా ఉన్నదా? దేవుడు మీకు ఆ కృపనిచ్చును గాక. అందుకే ప్రభు తన ప్రేరేపుడి దగ్గర తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుంది కదా, ఏదో సేవకులకి ఏదో పెద్ద మెసేజ్లు చెప్పి మీ సేవ బలమవును గాక, నీ సేవ విస్తరించును గాక, నేను నీకు ప్రవచిస్తున్నాను, నన్ను క్షమించి నీ కథలు ఆపండి. ఈ కథలు నిజమైతే ఈ పాటికి ఎన్ని ప్రవచనాలు వచ్చుంటాయి నీకు, ఈ పాటికి ఎన్ని సంఘాలు గుడివాడి నిండా ఉండాలి, నీ చర్చి నిండా ఎన్ని సంఘాలను ఒక్కొక్క సేవకుడికి ఇదిగో నేను చూస్తున్నాను దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించింది వాడు ముసలోడు అయిపోతుంటే.
అంటే నేనేం చెప్తున్నాను, మన యొక్క విధానాలు మారాలి. నీ క్రీస్తు ప్రత్యక్షత కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు నిన్ను ప్రత్యక్షపరచుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావు. దేవుడు నీకు అందరికీ ప్రత్యక్షపరచడు. నువ్వు దాసుడివి, నువ్వు ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాడివి. ఆయన దృష్టి ఒకటే, నీకు అది కాదు ఇది కాదు. నువ్వు ఆయన కనుక పెద్ద ఆయన ఒక ప్రవక్త అయితే కళల్లో మాట్లాడతాను, అది పెద్ద విషయం కాదు, పక్కన పెట్టు. అది లేకపోతే కళల్లోనూ దర్శనాల్లో మాట్లాడతాను, అది ప్రవక్త అయితే పెద్ద విషయం, పక్కన పెట్టండి. అది మరి ఏంటి పక్కన పెట్టమంటున్నావు? కళలు దర్శనాలు కాదు, ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడతాను. ఏమనుకుంటున్నారు మీరు? దేవుణ్ణి ఎరిగిన వారిని కదిలిస్తే దేవుడికి రోషం వస్తుంది. ఏమనుకుంటున్నారు మీరు? దేని బట్టి వచ్చి ఆయన పెద్ద ప్రార్థనా పరుడని వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నావా? మోషే ప్రార్థనా పరుడైనా ఆయన ప్రార్థన మీకుందా అంటున్నాడా? ఎరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. God bless you. I'm closing it. God bless you. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రత్యక్షత మాకు అవసరం, మాట్లాడుతున్న నాకు కూడా అవసరం. హల్లెలూయా. కమ్ బ్రదర్, రండి బ్రదర్, దయచేసి ప్రార్థన చేద్దామండి. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషమే ప్రార్థన. ప్రభువా, నేను ప్రార్థన చేయటానికి నాకు కృప ఉందని నేను నమ్ముతున్నాను. ఒక రోజు కాదు, ఒక సందర్భం కాదు, అనేక సంవత్సరాలు నువ్వు నన్ను దర్శించిన విధానాన్ని బట్టి ఈ రోజున మాట్లాడేవి నిన్నటివి కాదు నాయన. ప్రభువా, 25 సంవత్సరాల క్రితమే. కాబట్టి నీ బిడ్డలు, నీ దాసులకి ఇక్కడికి నేను వచ్చి ఇచ్చేది ఏమిటి? ఈ దైవజనులు వారు వెళ్ళిన శ్రమల్లో నేను ఏ పాటు వాడిని? నేను ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇచ్చేంతటి వాడిని నేను రాలేదు ప్రభువా. నాకు ఇవ్వబడిన తలాంతు లేక నాకు ఇవ్వబడిన యొక్క పని బాధ్యతను చేయటానికి నేను వీళ్ళకి పెద్ద మెసేజ్ చెప్పలేదు నాయన. ప్రభువుకి వీరు కనెక్ట్ అయ్యి దేవుడు చేసేది గ్రహించడానికి నీ మాట వీరి దగ్గర చెప్పి వెళ్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యాన్ని మేము తాకుతూ ఉండగా వాక్యం మమ్మల్ని తాకునుగాక. వాక్యాన్ని మేము చదువుతుండగా వాక్యం నన్ను చదువునుగాక. నాయన, నేను వాక్యం చదువుతూ వాక్యము నన్ను చదవని స్థితిలో నన్ను దయతో విడిచిపెట్టద్దు. వాక్యము నన్ను చదవకుండా నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా. నేను నీ దాసుడును, నన్ను నువ్వు దానికి ఏర్పాటు చేసుకున్నావు. బిడ్డలు దర్శించండి. మేము దేనికి ఏర్పాటు చేయబడ్డాం? నీ ప్రత్యక్షత కొరకు. అది ఎలా ఉంటుంది, అది ఎలాగొస్తుంది మేము విన్నాం. నీ బిడ్డలు ఆ విధంగా నడిపించుటకు నీ చేతుల కార్యాన్ని అప్పగిస్తూ పరిశుద్ధాత్మను, ప్రేమ కలిగిన తండ్రి నాయన, నువ్వు తప్ప మాకు బోధించేవాడు ఎవరున్నారు? నువ్వు తప్ప మాకు ఈ భూమి మీద దిక్కే లేరు. నువ్వు లేకపోతే మేము అనాథులంగా పిలువబడతాం. పరిశుద్ధాత్మదేవ, మాకున్న ఒకే ఒక దిక్కు నువ్వు ఒక్కడమే. నువ్వు లేకపోతే మాకు యేసు ప్రభు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లేవాడు కూడా లేడు. నీ దాసులు దర్శించండి. మేము అడిగేది ఒకటే, నేను నీ దాసుడిని అయితే నీ ప్రత్యక్షత లేకుండా నన్ను ఎందుకు ప్రభువా? నన్ను వదలొద్దు, నన్ను బ్రతకనివ్వద్దు. నీ ప్రత్యక్షత లేని జీవితం నా నుంచి తీసేసి నన్ను కనికరించు దేవా. నీ దాసుడిని కాబట్టి, దేవుడు నిన్ను పిలిచాడనేది నీకు తెలుసు కాబట్టి ఈ ప్రార్థన నీకు సరి అయింది. నీ ప్రత్యక్షత లేనిది నాకు దూరం చేయి. దైవజనులు ముందుకు వచ్చినట్లయితే ముగిస్తాను.